లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. ఏదైతే ప్రజా దర్బార్ కాడ అయితే మనమైతే ఉన్నామో, ప్రజల యొక్క ఏదైతే దరఖాస్తులు అయితే తీసుకునే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. గత 2 నెలల నుండి అయితే ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నప్పటికి కూడా ఎప్పటికీ తగ్గట్లేదు. ఏది మంగళవారం చూసుకున్నా ఎప్పుడు తగ్గట్లేదు, శుక్రవారం చూసుకున్నా వస్తూనే ఉన్నారు. అంటే సమస్యల పుట్టలో ఉన్న ఒక సమస్య మొత్తం సమస్యల చుట్టే ఉన్నదని తెలంగాణ మొత్తం అలానే ఉందా? లేకుంటే ఇన్ని సమస్యలు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఇవి పరిష్కారం అయితా ఉన్నాయా? అనేది తెలియకున్నా కానీ వాళ్ళైతే ఏదైతే పిలుపునిచ్చారో మీ పరిష్కారం మీ ఏమన్నా సమస్యలు ఉంటే మేము తీసుకుంటామని అర్జీలు తీసుకుంటామని దానికోసం అయితే చాలామంది వస్తూ ఉన్నారు. ఇలా కొంతమంది అయితే వచ్చారు. ఒకసారి మాట్లాడదాం. అన్న మీ పేరేంటన్నా, ఎక్కడి నుండి వచ్చారు, అసలు మీ ప్రాబ్లం ఏంటి? మాది తెలంగాణ ఆర్ట్ సొసైటీ. అయితే ఈ ఆర్ట్ సొసైటీ కోసం 1999 నుంచి స్టార్ట్ అయింది ఆర్టిస్టుల ఉద్యమం. ఎందుకు ఉద్యమించవలసి వచ్చిందంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు గత 23-24 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి. కానీ ఏ ప్రభుత్వం వస్తుందో ఏ ప్రభుత్వం పోతుందో అనేది రాసేది మేము, దానివల్ల వ్యక్తపరిచేది మేము, ఎవరెవరికి ఏ విధంగా వస్తే ఏ మనిషి మంచోడని చెప్పేది మేము. కానీ లాస్ట్కి వచ్చేసరికి మాకు తిండి లేకుండా ఉండడానికి ఇల్లు లేకుండా మా జీవనోపాధి అస్తవ్యస్తంగా మారిపోయింది. దానివల్ల ప్రభుత్వాన్ని నిందిస్తలేదు. కాకపోతే మా యొక్క జీవన విధానం ఈ పెట్టుబడిదారు విధానం వచ్చిన వల్ల చాలా అస్తవ్యస్తంగా మారిపోయింది. దానికోసం ఎవరిని నిందిస్తలేదు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏంటంటే ప్రధానంగా మేము వేడుకునేది టెక్నాలజీ వల్ల మేము నష్టపోతున్నాం. కానీ టెక్నాలజీ రావాలి, వద్దంటలేదు. కానీ టెక్నాలజీ వచ్చిన వాళ్ళకు పెట్టుబడిదారు పెరిగిపోతున్నది. టెక్నాలజీ రానులకి రాసేవానికి కొంచెం చేతూర్తులాగా పని కల్పించాలి, అది ప్రభుత్వం బాధ్యత. కానీ దానికన్నా ప్రధాన నిర్ణయం ఏంటంటే ఉండడానికి ఇల్లు లేదు. ఆర్టిస్టులు చాలామందికి ఒక 90% బాడిగలు కట్టుకోకుండా ఇక పిల్లలు చదివించుకోలేకుండా పని లేకుండా ఉన్నారు. కాబట్టి మాకు ఒక ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించాలి. లేని పక్షంలో కొంతమంది ప్లేస్లు ఇప్పించాలి. మన హెల్త్ కార్డు చాలామందికి హెల్త్ డిసీజ్ ప్రాబ్లమ్ వస్తుంది. ఎందుకోసం పెయింటింగ్ వర్క్ చేయడం వల్ల దాని వాసన పడక 20-30 సంవత్సరాల నుంచి అదే పని ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోసం కొంచెం హెల్త్ కార్డు ఏర్పాటు చేయాలి, ఇల్లు ఇవ్వాలి. ఇంకా లేని వాళ్ళకు రేషన్ కార్డు కూడా అప్లై చేసి రేషన్ కార్డు కూడా ఇవ్వాలి. ఉచిత చదువు కూడా అది గవర్నమెంట్ నుంచి అవలంబించాలని మేము కోరుకున్నాం. దానివల్ల మా ప్రధాన డిమాండ్ తెలంగాణ ఆర్ట్ సొసైటీ నుంచి మేము ఇదే ప్రధానంగా కోరుకునే సమస్య ఇది. యూనియన్ ఉందా? యూనియన్ 1999 జంట నగరాల ఆర్టిస్ట్ అసోసియేషన్ స్థాపించినాము. ప్లస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి దాని తెలంగాణ ఆర్ట్ సొసైటీ అని చెప్పేసి మళ్ళీ దాన్ని ఫామ్ చేసినాము, దాని రిజిస్ట్రేషన్ కూడా చేసినాము. ఎందుకోసం రేవంత్ రెడ్డి గారు ఒక ఆర్టిస్ట్ కాబట్టి ఆర్టిస్టుల బాధను తెలుసుకుంటాడు కాబట్టి అతనికి మేము ప్రత్యేకంగా అభినందనలు సభ తెలియజేయడం జరిగింది. కానీ ఎన్నో విధాలుగా మాకు ఇలాంటి అవకాశాన్ని ప్రగతి భవన్లో వచ్చానికే వీలు లేకుంటున్నప్పుడు డైరెక్ట్ మనిషే వచ్చేసి తన యొక్క సమస్యను చెప్పుకోనికి ఇంత ధైర్యాన్ని ఇచ్చింది కాబట్టి మా గవర్నమెంట్ మాకు అన్ని విధాల సహకారం చేస్తుందని మీ ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మీ యూనియన్లో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి? దగ్గర హైదరాబాద్ సిటీలో 2500 మంది ఫ్యామిలీస్ జీవనోపాధి గడుపుతున్నారు ఈ పెయింటింగ్ ఆర్టిస్టులు ఉన్నాయి. ఓన్లీ హైదరాబాద్ సిటీ జంట నగరాల్లో ఉన్నాయి. వివిధ డిస్టిక్ల నుంచి మాత్రం కొన్ని దగ్గర 20,000 మంది పబ్లిక్ ఉండొచ్చు అని మేము అంచనా వేస్తున్నాము. మాకు గవర్నమెంట్ కాక హామీ ఇస్తే మేము అందరి తరపు నుంచి కృతజ్ఞతలు తెలిపేసి అభినందనల సభ జరుపుకుంటాము. లేని పక్షంలో కూడా గవర్నమెంట్కు 20,000 మంది ఆర్టిస్టులు మాకు ఉమ్మడిగా ధర్నా చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుందని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అంటే ఏదైనా ఇప్పుడు రాజకీయ సభలు ఉన్నప్పుడు కూడా మీరే వేస్తారు, అక్కడక్కడ పెయింటింగ్లు కానీ లేకుంటే దేనికైనా వేస్తూ ఉంటారు. రోడ్ల బండి బొమ్మలు కూడా మీరు వేస్తారు కదా. మరి అలాంటప్పుడు మీ బాధల్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి ఇలా గవర్నమెంట్ ఎలా తీసుకుంటుందని అనుకుంటా ఉన్నారు. అయితే మా దగ్గరకు వచ్చిన అధికారులు ఎవరైనా సరే ఆ పూట గడుపుకొని కోసం మీ ఆర్టిస్టులకు ఏ సమస్య వచ్చినా మేము ప్రధానంగా చర్చిస్తాము, మీ సమస్యను మేము సాల్వ్ చేస్తామని చెప్పి ఆ వర్క్ చేయించుకొని దాంట్లో మీడియేటర్ ద్వారా కాంట్రాక్ట్ ద్వారా పైసలు తీసుకొని అవతల పడేటోళ్ళే కానీ ఆర్టిస్టులకు సాయం చేసేటోళ్ళు ఏ లీడర్ రాలేదు, ఏ ఆఫీసర్ రాలేదు, ఏ నాయకుడు రాలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి ఒక ఆర్టిస్ట్ బాధలు తెలుసు కాబట్టి అతను చెప్పుకొని కోసం మేము వచ్చినాము. మాకు న్యాయం చేస్తారని పూర్తి నమ్మకం ఉన్నది. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో సీనియర్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తులకి వాళ్ళకి నెలలో వారం రోజులు కూడా పనులు దొరకడం లేదు. ఆ వారం రోజుల సంపాదనతో ఇంటి కిరాయిలు కట్టుకోలేక, కరెంటు బిల్లులు కట్టుకోలేక, వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో మారిన ప్రభుత్వానికి మేము తెలియపరిచేది ఏంటంటే వాస్తవంగా మీరు పత్రికలో రాసే వ్యక్తులకి మీరు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. మీరు పెట్టే బహిరంగ సభలకి, మీరు పెట్టే ర్యాలీలకి, మీరు పెట్టే ధర్నాలకి, మీరు పెట్టే అన్ని సభలకి మేమే గోడల మీద రాస్తాం. పత్రికలు రాసిన వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు గోడల మీద రాసే వాళ్ళకి మీరు ఎందుకు కల్పించట్లేదు అనే ఒక ఉద్దేశాన్ని మేము ప్రభుత్వాన్ని తెలియపరుస్తున్నాం. అదేవిధంగా నిరుపేదలు అయితే ఎవరైతే ఉన్నారో ఆర్టిస్టులు వాళ్ళకి ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని, ఇతర కళాకారులకు ఇస్తున్న ప్రాధాన్యత, ప్రోత్సాహము ఈ చిత్రకళా రంగానికి కూడా ఇచ్చి ఆదుకోవాలనేది మా ఉద్దేశం మిత్రులారా.
ఇంకొకటి ప్రభుత్వము గత ప్రభుత్వాలన్నీ ఏ వర్క్ వచ్చినా డైరెక్ట్ కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పారు. అట్లా కాకుండా చిత్రకళాకారులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా మా పనులు మాకిస్తే మేము ప్రభుత్వం మీద ఆధారపడకుండా మా స్వయం శక్తితో మేము బతికి ఈ వృత్తిని కాపాడుకుంటాం. ఎందుకంటే ఇవాళ రేపు ఈ వృత్తిలోకి ఎవరు కొత్త వ్యక్తులు రావడంలే. ఉన్న వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు చూసుకొని వాళ్ళు అమ్మ ఈ వృత్తి మాకు వద్దని భయపడి భయభ్రాంతులకు గురవుతున్నారు. సో దయచేసి ప్రభుత్వం గుర్తుంచుకొని మా రేవంత్ అన్న గారు ఆయన ఒక కళాకారుడు కనుక మేము ఇంత దూరం వచ్చి ఈ విలేకరుల ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. చిత్రకళాకారులను ఆదుకొని సీనియర్ ఆర్టిస్టులకి ఏదైతే సినిమా వాళ్ళకి మీరు ఏ విధంగా చిత్రపూర్ కాలనీ ఇచ్చారో అదేవిధంగా చిత్రకళాకారులు కూడా కాలనీ ఇచ్చి ప్రభుత్వ పరంగా పనులు మొత్తం నేరుగా కార్పొరేషన్ ద్వారా మాకు ఇచ్చి ఆదుకోవాలని మేము ప్రాధాన్యపడుతున్నాం. గత ప్రభుత్వాలకి ఏమన్నా విన్నపాలు కానీ గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కానీ ఏమైనా చేశారు? ఎక్కడన్నా గత ప్రభుత్వాలు కలిసేదానికి ఛాన్స్ లేకుండా అయిపోయింది కదా. ఆ ప్రభుత్వం ఉచ్చల బోస దగ్గర కూడా రాసినాం జై తెలంగాణ అని, పెద్ద పెద్ద బహిరంగ సభలకు రాసినాం. పాటలు పాడే వాళ్ళని పొగడతా పాటలు పాడే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిండ్రు, వాళ్ళని పొగడతా రాసే వాళ్ళకి పింఛన్లు ఇచ్చిండ్రు, ఉద్యోగాలు ఇచ్చిండ్రు. కానీ వాళ్ళు పెట్టిన బహిరంగ సభలకి మేము కటౌట్లు వేసినాము, వాల్ రైటింగ్ రాసినాము, బ్యానర్లు రాసినాము, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదన్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సార్ అన్న టెక్నాలజీ పెరిగింది, బ్యానర్లు వచ్చినాయి, అవి అని చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే దానివల్ల ఎంత యూజ్ ఉందో అంత అన్యూజ్ కూడా ఉంది. ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల అది కదా, పర్యావరణ రక్షణ వల్ల. ఇప్పుడు అలాంటి బ్యాన్ చేసుకొని మళ్ళీ అప్పుడు ఎప్పుడైతే మున్పటిలో కాటన్లో రాసే విధంగా తీసుకొస్తే బాగుంటుందని నేను అనుకుంటాను. ఏమంటారు? సుప్రీంకోర్టు తీర్పిచ్చిందండి ఈ ఫ్లెక్సీల వల్ల చాలా విపరీతమైన పొల్యూషన్ అని. కానీ రాజకీయ నాయకులు ఎక్స్పోజింగ్ కోసం ఈ ఫ్లెక్సీలను వాళ్ళే ప్రోత్సహిస్తున్నారు. ఇది చాలా అన్యాయము. ఈ ఫ్లెక్సీలని మేము వ్యతిరేకిస్తాం లేదు, కానీ పొల్యూషన్తో కూడిన ఫ్లెక్సీలని మేము వ్యతిరేకిస్తున్నాం. దీనివల్ల కొన్ని వేల కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి. మంచి మంచి గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఓటింగ్ రాసే ఆర్టిస్టులు ఈరోజు అదే ఓటింగ్ ఫ్లెక్సీలు కట్టుకుంటున్నారు. 100-200 ఫీట్లు వేసే కటౌట్ ఆర్టిస్టులు కటికి దరిద్రం అనిపిస్తున్నారు. సైన్ బోర్డు ఆర్టిస్టులకి అడ్రస్లు లేవు. పబ్లిసిటీ రాసే వాళ్ళకి జీవనోపాధి పూర్తిగా పోయింది. ఈరోజు సీనియర్ ఆర్టిస్ట్ బతకటమే చాలా కష్టంగా ఉంది మిత్రులారా, మేము వాస్తవంగా చెప్తున్నాము. కనుక మారిన ప్రభుత్వానికి మేము తెలియపరిచేది ఏంటంటే మాకు జీవనోపాధి కల్పించండి, ఇతర కళాకారులకు ఇస్తున్న ప్రాధాన్యత ప్రోత్సాహం మాకు కల్పించాలని మేము ప్రాధాన్యపడుతున్నాం. ఇది వీళ్ళ యొక్క బాధ ఏంటంటే వీళ్ళ ఒక చిత్రాలు వేసుకునే గోడల మీద పెయింట్ వేసుకొని ఏదన్నా అక్షరాలు రాసుకునే వీళ్ళు ఒకప్పుడు ఏంటంటే క్లాత్ మీద రాసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగింది కదా అని బ్యానర్లు, పెద్ద పెద్ద బ్యానర్లు కొట్టియడం ద్వారా ఇటు పర్యావరణ పొల్యూట్ అయిపోతూ ఉంది, ఇటు వీళ్ళ జీవనోపాధి కోల్పోతా ఉన్నారు. దీని మీద కూడా సమీక్ష చేసి వీళ్ళకి ఏదైతే కావాల్సినాయో వీళ్ళ మీద ఏదైతే కోరుకుంటున్నారో అవి కూడా గవర్నమెంట్ నెరవేర్స్తారని కోరుకుంటూ కెమెరామెన్ నిషిన్తో అనిల్.